హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే ఉప్మా. చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకుంటే ప్రతి వారంలో ఒక్కరోజైనా మీరు ఉప్మా చేసుకుంటారు. అంత బాగుంటుంది. దీనికి కావాల్సింది ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 10 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం ఉప్మా తినడానికి బాగా స్మూత్గా అలా వస్తుంది. సో ఒక 10 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటమన్నాక దాంట్లోనే పచ్చెనగపప్పు వేసుకోండి. పచ్చెనగపప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ప్రతిసారి తిన్నప్పుడు మనకు తగులుతూ ఉంటుంది. సో ఆ పచ్చెనగపప్పు వేగిపోయాక ఒక పెద్ద ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని దాన్ని వేసుకోండి. దాంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా దోరగా వేగిపోయాక దాంట్లోనే ఒక పెద్ద టొమాటో వేసుకోండి. టొమాటో చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో బాగా మెత్తబడి మగ్గాక దాంట్లోనే మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిటపటమన్నాక దాంట్లోనే నేను 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నాను. మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత తీసుకోండి. ఆ క్వాంటిటీకే నేను చెప్తున్నాను. 1.5 గ్లాసు రవ్వ తీసుకొని దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం చూడండి, అన్నీ బాగా వేగిపోయాక రవ్వ వేసుకొని దాంట్లో బాగా ఉండలు కట్టకుండా బాగా కలిపెట్టుకోవాలి. మనం కలిపెట్టకపోతే కొంచెం ఉండల్లా వస్తాయి. సో బాగా కలిపెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోండి. నేను 1.5 గ్లాస్ రవ్వకి 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో 3.5 గ్లాసెస్ వాటర్ ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ వాటర్ని కూడా మనం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఉండలు వస్తాయి. ఉండలు లేకుండా నీట్గా కలిపెట్టుకోవాలి. నీట్గా కలిపెట్టుకొని బాగా దగ్గర పడే వరకు బాగా ఉడికించాలి. ఒక మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉండలు లేకుండా నీట్గా దగ్గర పడే వరకు కలిపెట్టుకోవాలి. బాగా దగ్గర పడ్డాక ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్లో ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. మీరు ప్రతి వారం ఇలాగే చేసుకొని తింటారు. అంత సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.